ఐపీఎల్ 2024 సీజన్ మరో కొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఈ ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22వ తేదీన స్టార్ట్ కానుంది. ఆటగాళ్లందరూ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ ఇయర్ సీజన్తో కొందరు ఆటగాళ్లు ఐపీఎల్లో కంబ్యాక్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సీజన్ ఆడిన కొందరు ప్లేయర్స్ ఈ ఏడాది ఐపీఎల్లో రిటర్న్ అవుతున్నారు. అలా ఈ ఏడాది ఐపీఎల్ 2024లో కంబ్యాక్ ఇస్తున్న 7 స్టార్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం. నెంబర్ 1 రిషబ్ పంత్. ఐపీఎల్ 2024 సీజన్ ఆడేందుకు రిషబ్ పంత్కు ఎన్సీఏ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్లోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. పంత్ రాకతో ఢిల్లీ జట్టు మళ్లీ బలంగా కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ పంత్ గైర్ హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలంగా ఆడింది. పాయింట్స్ టేబుల్లో 9వ స్థానంలో నిలిచింది. హాయ్ ఫ్రెండ్స్, రిషబ్ పంత్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 2 బుమ్రా. ఇండియన్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2023 సీజన్ ఆడలేకపోయాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ తరపున సత్తా చాటేందుకు ఐపీఎల్లో కంబ్యాక్ ఇస్తున్నాడు. ఇటీవల టీమిండియా తరపున అదరగొట్టిన బుమ్రా ఐపీఎల్లోనూ దుమ్ము రేపుతాడని ముంబై ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నెంబర్ 3 ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టార్ ఆల్రౌండర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2023కు డుమ్మా కొట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడాల్సిన కమిన్స్ లాస్ట్ ఇయర్ ఆడలేదు. అయితే ఐపీఎల్ 2024 సీజన్ కోసం వేలంలో కమిన్స్ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏకంగా 20 కోట్లకు సొంతం చేసుకుంది. అతడిని ఈ సీజన్లో కెప్టెన్ కూడా చేసింది. ఆస్ట్రేలియాకు లాస్ట్ ఇయర్ డబ్ల్యూటీసీ వన్డే వరల్డ్ కప్ను టైటిల్గా కెప్టెన్ అందించాడు పాట్ కమిన్స్. దీంతో తమ జట్టుకు కూడా అతనిని కెప్టెన్గా చేసింది హైదరాబాద్. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్. వెన్నుగాయం కారణంగా ఇండియన్ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ సీజన్కు దూరం అయ్యాడు. దీంతో కోల్కతా నైట్ రైడర్స్ టీంకు కెప్టెన్సీ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ ఇయర్ ఐపీఎల్ 2024లో బరిలోకి దిగుతున్నాడు శ్రేయస్ అయ్యర్. ఇటీవల రంజీ ట్రోఫీలో ఫైనల్లో వెన్నునొప్పి గాయం కారణంగా చివరి 2 రోజులు మైదానంలోకి రాలేదు. అయితే అతడు ఫిట్ అవుతాడని ఐపీఎల్ 2024 పూర్తిగా ఆడుతాడని తెలుస్తోంది. ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లోనూ అయ్యర్ చోటు గల్లంతైంది. ఈ తరుణంలో ఐపీఎల్ 2024లో సత్తా చాటాలని శ్రేయస్ అయ్యర్ వేచి చూస్తున్నాడు. నెంబర్ 5 మిచెల్ స్టార్క్. సుమారు 9 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్లో అడుగు పెట్టనున్నాడు. 2024 సీజన్ కోసం వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ టీం 24.75 కోట్లకు స్టార్క్ను కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్లేయర్గా స్టార్క్ హిస్టరీ క్రియేట్ చేశాడు. చివరిగా 2015లో ఐపీఎల్లో స్టార్క్ ఆడాడు. ఇప్పుడు మళ్ళీ చాలా కాలం తర్వాత ఐపీఎల్ బరిలోకి దిగుతున్నాడు. అందులోనే ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా ఉండడంతో స్టార్క్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్నారు. నెంబర్ 6 కేన్ విలియమ్సన్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2023లో తొలి మ్యాచ్లోనే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయపడ్డాడు. దీంతో ఆ సీజన్లో గుజరాత్ టైటన్స్ టీంకు దూరమయ్యాడు. ఈ సీజన్లో మళ్లీ బరిలోకి దిగుతున్నాడు కేన్ విలియమ్సన్. ఇటీవల టెస్ట్ క్రికెట్లో భీకర ఫామ్లో ఉన్న విలియమ్సన్ ఐపీఎల్ 2024లో ఎలా ఆడతాడా అని చాలా మంది వేచి చూస్తున్నారు. నెంబర్ 7 జానీ బెయిర్స్టో. కాలి గాయం కారణంగా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ టీం తరపున ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్స్టో ఆడలేదు. సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో అతడు కంబ్యాక్ ఇవ్వనున్నాడు. బెయిర్స్టో రాకతో పంజాబ్ కింగ్స్ మరింత బలం కానుంది.